నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మీరు మేధావి కాబట్టి మీరేం గ్యాదర్ చేస్తారు చెప్పండి. నేను మీద అది దట్ ఈస్ లిటిల్ ఆ తర్వాత మీరు ఎందుకు ఎప్పుడు ఇలా 2000 కోట్ల సినిమా తీయాలని మీరు సాహసించలేదు? ఇదో క్వశ్చన్. ఇది రాజమౌళి గారి సక్సెస్ ఫార్ములా చూసి ఈ 2000 కోట్లతోటో లేకపోతే ఓ ప్రభాస్ తోటో ఎనీథింగ్ పికింగ్ అప్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్ ప్రాజెక్ట్ ఇలాంటిది నేను చేయాలనే ప్రక్రియ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజమౌళికి ఉన్నంత పేషెన్స్ లేదు, తనకు ఉన్నంత ప్యాషన్ నాకు లేదు. యూనో బికాజ్ మీకు ఒక తపస్సులాగా చేయాలి కైండ్ ఆఫ్ ఫిల్మ్ లైక్ బాహుబలి కానీ RRR కానీ యూఆర్ గివింగ్ 4 to 5 years of your life for a project like that requires a lot. His kind of a temperament, his kind of a whatever ఆ క్వాలిటీ నా దగ్గర లేదు. బికాజ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ సైకలాజికల్ థ్రిల్లర్స్ అండ్ డ్రామాస్. అది నా లిమిటేషన్ అనొచ్చు, నా టేస్ట్ అనొచ్చు, దట్ వాట్ ఎవర్ యూ వాంట్ కాల్ అది. రెండోది ద సెన్సిబిలిటీ ఆఫ్ హిమ్ వాంటింగ్ టు ప్లీజ్ ఎవ్రీబడి, అన్ని రకాల ప్రేక్షకులు. అంతంత పెద్ద హిట్స్ అయినాయంటే ఆల్ జానర్స్ ఆఫ్ ఆడియన్స్ హ్యావ్ టు లైక్ ఇట్. అది పిల్లల, పెద్దల, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్ అందరికీ నచ్చాలి. నేను ఆ నేచర్లోనే అందరికీ నచ్చే పని నేను ఎప్పుడు చేయను అసలు. దట్స్ ఇన్ మై వెరీ టెంపర్మెంట్, ఈవెన్ ఇన్ మై ఇంటర్వ్యూస్ కానీ అవి ఏది కానీ. సో దట్ సేమ్ థింగ్ విల్ రిఫ్లెక్ట్ టు ఫిల్మ్స్. యా, సో అది అలాంటిది చెయ్యను కాదు, చెయ్యలేను, ఎందుకంటే అసలు టెంపర్మెంటే లేదు నాకు. కరెక్ట్. యా. సో ఇప్పుడు రామగోపాల్ వర్మ గారు 5 ఏళ్ల ఎగ్జాంపుల్ మీరే తీశారు. యా, ఒక 4-5 ఏళ్ళు పెట్టి ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను, బిజినెస్ ఆస్పెక్ట్స్ అంతా సర్వస్వం ధారపోసి ఒక పెద్ద రిస్క్ టేకర్ అయ్యి దాన్ని సక్సెస్ చేయడం ఒక ఎత్తు అయితే, అదే 2000 కోట్లలో లేకపోతే 1000 కోట్లలో వాట్ ఎవర్ ది ఇన్వెస్ట్మెంట్ ఇస్, మనకి బోల్డ్ అని మల్టిపుల్ స్ప్రెడ్ అవుట్ చిన్న ప్రాజెక్ట్స్, వాటి కలెక్టివ్ ఇంపాక్ట్ ఓవర్ 4-5 years చూద్దాం. వుడ్ యూ కంపేర్ దెమ్ యాజ్ ఈక్వల్స్ ఆర్ వుడ్ యూ సే అసలు కంపేరబుల్ మోడల్? 2000 కోట్లు ఒక సినిమా బడ్జెట్ లేదా 1000 కోట్ల సినిమా బడ్జెట్, ఆ 1000 కోట్లు మనం 5 ఏళ్ల పాటు ఒక ప్రాజెక్ట్ని కొనసాగించి తీసిన సినిమా. కరెక్ట్. So you're investing all your eggs in one basket over 5 years, taking a very big risk and doing something very big. Versus చిన్న సినిమాలో ఒక 20-30 తీసేసి వాటిని కూడా మోడరేట్ హిట్స్ చేసి వాట్ ఎవర్ అల్టిమేట్లీ రూపాయికి ఎంత వచ్చిందో అది చూస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు ఒక్క నిమిషం సినిమా అనేది ప్రోడక్ట్ అనుకోండి. వాట్ ఈజ్ ఫిల్మ్? ఫిల్మ్ ఈజ్ జస్ట్ ఎ కలెక్టివ్ వర్క్ ఆఫ్ సమ్ పీపుల్ టు క్రియేట్ ఎ ప్రోడక్ట్ టు పుట్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్. అవును. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ 10 years ఉంటాయి. మీరు డ్యామ్ కట్టారు, ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టారు, 100 floors కాంప్లెక్స్ కట్టారు, లేకపోతే చిన్న బంగ్లా కట్టారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడక్ట్స్. కానీ ద ఎఫెక్ట్ ఆఫ్ ది 100-story బిల్డింగ్ ఇన్ అన్ ఓవరాల్ థింగ్ ఈస్ గోయింగ్ టు బి మ్యాసివ్ విచ్ విల్ టేక్ లాంగర్ టైం. రైట్. సో ఈ అన్నిటినీ కూడా సినిమా అనే ఒక లేబుల్ తోటి ఈక్వలైజ్ చేయడం కరెక్ట్ కాదు అది. సో యూ కాంట్ ఇప్పుడు ఒక RRR కానీ ఒక బాహుబలి కానీ దే ఆర్ ది ఈక్వలెంట్ టు 100 films విచ్ ఆర్ మేడ్ ఇన్ ఎ సర్టన్ 100 సినిమాలు తీయడానికి ఎంత టైం పట్టిందో ఒక్క సినిమా తీయడానికి అంత టైం పట్టిందంటే, బట్ దిస్ వన్ ఫిల్మ్ ఈజ్ యాక్చువల్లీ రిటర్నింగ్ మోర్ దెన్ ఆల్ దీస్ ఫిల్మ్స్ పుట్ టుగెదర్. అదే అడుగుతున్నాను. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ ఉన్నాడు. జేమ్స్ కెమెరాన్ టైటానిక్ తర్వాత హీ టుక్ 12 years టు మేక్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్ అవతార్. యూనో దట్ ఈస్ హిస్ చాయిస్. కరెక్ట్. నేను బిల్డింగ్ కడితే తాజ్మహల్ కడతా, లేకపోతే రెడ్ ఫోర్ట్ కడతా, లేకపోతే 200 floors బిల్డింగ్ కడతా అని ఒక పర్సన్ విజన్ అవ్వచ్చు. నేను 100 చిన్న ఇళ్ళు కడతానని ఇంకోటి విజన్ అవ్వచ్చు. సో ద టెంపర్మెంటల్ డిఫరెన్స్ ఆఫ్ ద 2 people. సో వెన్ యూ అబ్జర్వ్ దిస్ యాజ్ అన్ ఎకనామిక్. సో ఇప్పుడు ఏంటి, మీరు ఎకానమీలో కూడా చూసుకుంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నావు వేరేగా, దాని నుంచి ఫైనల్గా ఇలా వస్తే ఎంత వస్తుందని ఆ క్యాలిక్యులేషన్ మీరు చేస్తారు కదా వాళ్ళు కూడా. అవును. So that remains that is an investment thing which we always apply for any product. ఇక్కడ I have to ask you this question, although it's not a reality. Second door లాగా ఇప్పుడు ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అనుకున్న స్థాయికి వర్కౌట్ కాకపోగా ఇప్పుడు ఎలా అయితే ఫస్ట్ లుక్ ఆఫ్ ఆదిపురుష్కి విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, అలాగా ఎనీ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ అలా జరిగి ఉంటే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ ఐమ్ వండరింగ్. See, it is possible. అది జరిగింది కూడా. ఇట్స్ నాట్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ బిఫోర్. మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా వాటర్ వరల్డ్లో. టైటానిక్ టైంలో టైటానిక్ కూడా బికమ్ వాటర్ వరల్డ్ కూడా బికమ్ టైటానిక్. అది తెలీదు. అవును. Till you do it.
ఇప్పుడు రాజమౌళి ఒక కంటిన్యూస్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సక్సెస్ అని మనం మాట్లాడుతున్నాం. యూనో రాజమౌళి ఒక మేబీ 10 years బ్యాక్ తీసుకుంటే హీ మైట్ హ్యావ్ బీన్ మోర్ ఆర్ లెస్ ఇన్ సిమిలర్ థింగ్ లైక్ పూరి జగన్, వినాయక్ అండ్ వాట్ ఎవర్ త్రివిక్రమ్, ఒక టాప్ 5-6 కమర్షియల్ డైరెక్టర్స్లో ఉన్నారు. 10-15% డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇట్ ఈస్ పోస్ట్ మగధీరా ఈజ్ వేర్ ద అప్వర్డ్ ట్రాక్ బిగన్. ఇప్పుడు అసలు డిఫరెన్స్ ఏమి? ఇప్పుడు ఐ థింక్ దెర్ ఇస్ నో ఒక డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఛాన్సే లేదు ఇప్పుడు. ద కైండ్ ఆఫ్ స్పేస్ సీజన్ అది ఎందుకు వచ్చింది? హీ పుష్ ద లిమిట్స్ బై హిమ్సెల్ఫ్. మళ్ళీ ఇంకో సినిమా తీద్దాం, ఇప్పుడు ఇంకో సినిమా తీద్దాం అనే యాటిట్యూడ్ నుంచి సినిమా తీద్దాం, అది మొత్తం ప్రపంచం అంతా అబ్బురు పడిపోవాలి, నోళ్ళు తెరుచుకొని చూడాలి అనే ఒక అంబిషన్ విజన్ తోటి తీస్తున్నాడు. విచ్ ఈజ్ నాట్ వాట్ ఎనీబడి ఈజ్ డూయింగ్. వీళ్ళ అందరూ తర్వాత చేసిన అందరూ రాజమౌళిని ఒక ఇమిటేట్ చేస్తున్నారు, కానీ యూ కాంట్ బ్రింగ్ ప్యాషన్, యూ కాంట్ బ్రింగ్ ద ఒరిజినల్ విజన్. టెంపర్మెంట్ తీసుకెళ్ళరు. ఆ టెంపర్మెంట్ లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎఫ్ఎక్స్ ఉంది. విఎఫ్ఎక్స్ వాళ్ళు ఏం చేయరు, అందరూ వాళ్ళే ఉంటారు. విఎఫ్ఎక్స్ వాళ్ళు వాళ్ళే సెపరేట్గా ఉండరు. రాజమౌళికి సెపరేట్ విఎఫ్ఎక్స్ టీము, ఇంకోళ్ళకి సెపరేట్ టీమ్ అని ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. విఎఫ్ఎక్స్ టీం ఎప్పుడూ కూడా వాళ్ళకి ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకటి చేస్తారు. ఎంత మీరు కరెక్ట్గా చేశారు, ఎంత క్లారిటీతో చేశారు అనే దాని మీద అది వంతుల వారిగా అవుతుంది. గబుక్కుని ఇచ్చేవాళ్ళు ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది అని చెప్పి కంటిన్యూస్లీ దేర్ విల్ బి ఏ ఇంటరాక్షన్ విత్ ద మేకర్స్. రైట్. అది రాజమౌళి ఆ ప్రాసెస్లో ప్రతిసారి దగ్గరుండి ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది ఎలా ఉండాలి, అది ఉండాలి, ఏది చెప్తారు రాజమౌళి. విచ్ ఇస్ వాట్ ద హోల్ పాయింట్. అవ్వదు. సో ఇప్పుడు మీరు విఎఫ్ఎక్స్ టీమ్ తీసేసుకుని రాజమౌళి విఎఫ్ఎక్స్ టీమ్ పెడితే అది వచ్చేస్తుంది. లేకపోతే రాజమౌళి విఎఫ్ఎక్స్ టీం కన్నా అడిగేది వేరే సినిమా ఇచ్చాడు వాటి టీం తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని అనుకుంటాం అనేది మూర్ఖత్వం. అప్పుడేంటి, మీరు చూసే కన్నులో ప్రాబ్లం ఉంది. విఎఫ్ఎక్స్ని ఓకే చేసే కన్నులో ప్రాబ్లం ఉంది, కానీ విఎఫ్ఎక్స్లో ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అతను టెక్నీషియన్, ఎనీ టెక్నీషియన్ విల్ డెలివర్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ if provided you have the clarity. Right.